ఫ్రెండ్స్, సంతానలేమి సమస్యలో ఫస్ట్ మగవాళ్ళకి చేసే పరీక్ష సెమెన్ అనాలిసిస్. చాలామంది వరి అవుతుంటారు, సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాలంటే అమ్మో నాలో ఏదన్నా లోపం ఉందేమో, అది బయటపడుతుందేమో అని. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకంటే చాలాసార్లు వరకు పిల్లలు కలగకపోతే అది ఆడవాళ్ళలోనే ప్రాబ్లం అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు కలగకపోవడానికి వచ్చే ప్రాబ్లమ్స్లో 40% ఫీమేల్లో ఉంటుంది, 40% మేల్లో ఉంటుంది, ఒక 20% ఇద్దరిలోనూ ఉండొచ్చు అనమాట. అందుకని మగవాళ్ళకి టెస్ట్ చేయకుండా సంతానలేమికి సమస్యకి పరిష్కారం ఉండదు. కాబట్టి దాని గురించి వరీ కావద్దు. కాకపోతే సెమెన్ టెస్ట్ చేసుకోబోయే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం 2 to 3 days ఇద్దరు కలవకుండా ఉండటము, తర్వాత ఒక 5 రోజుల ముందు నుండి ఏదైనా అంటే సిగరెట్ కానీ, ఆల్కహాల్ కానీ, ఏదైనా డ్రగ్స్ తీసుకోవటం కానీ, ఇటువంటి అలవాట్లు ఏదన్నా ఉంటే అవన్నీ తీసుకోకుండా ఉండటము, తర్వాత ఏ రకమైన ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా ఉండటము, అంటే ప్రయాణాలు చేసి అలా ఉండకూడదు, అంతకుముందు ఏదైనా జ్వరం అది వచ్చి హెల్త్ బాగలేకపోవటం అనేది ఉండకూడదు, వేరే కారణాల వల్ల ఏదైనా యాంటీబయాటిక్స్ అవి తీసుకుని ఉండకూడదు, తర్వాత నిద్ర అది కరెక్ట్గా ఉండాలి. ఇటువంటి ఐడియల్ కండిషన్లో చేస్తేనే మనకి కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే సెమెన్ అనాలిసిస్ అనేది ప్రతి చిన్న విషయానికి అప్ అండ్ డౌన్ అయిపోతుంది అనమాట. కొద్దిగా నిద్ర లేకపోయినా, కొద్దిగా టెన్షన్ పడినా, కొద్దిగా ప్రయాణం చేసినా, ఏదైనా మందులు వేసుకున్నా, ఇటువంటి అన్ని కండిషన్స్లోనూ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని తర్వాత స్పర్మ్ ఎలా కలెక్ట్ చేయాలా అంటే చాలామందికి అనుమానం ఉంటుంది, ఎట్లా కలెక్ట్ చేస్తాము అని. ఒకటి మాస్టర్బేట్ చేసి చేయొచ్చు. కొంతమందికి మాస్టర్బేట్ చేసి చేయడం రాకపోతే కాండోమ్ వేసుకుని, అంటే దాంట్లో స్పర్మిసైడల్ లేకుండా ఉండే కాండోమ్స్ ఉంటాయి, ఆ కాండోమ్ వేసుకుని కాండోమ్లో కలెక్ట్ చేయటము, లేకపోతే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు దగ్గర ఉండి ఇజాక్యులేషన్ టైంలో బయటికి విత్డ్రా చేయటము, లేకపోతే కొంతమందికి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, వాళ్ళకి ఇజాక్యులేషన్ అవ్వదనమాట. అటువంటి వాళ్ళకి ఎలక్ట్రో ఇజాక్యులేషన్ అంటారనమాట. ఇది చేయొచ్చు. తర్వాత అంటే స్పర్మ్లో అసలు ముఖ్యంగా మనం ఏం చూస్తాము అంటే దానికి క్వాంటిటీ 1.5 ml నుండి డిఫరెంట్ క్వాంటిటీస్ రావచ్చు. అంటే అబ్స్టినెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది క్వాంటిటీ. 1.5 నుండి 3 to 5 ml కూడా రావచ్చు అనమాట. తర్వాత దాంట్లో పస్సెల్స్ అంటే నార్మల్గా కూడా కొంత పస్సెల్స్ అనేవి ఉంటాయి, అవి లెస్ దాన్ 10 కనుక ఉంటే అది యాక్సెప్టబుల్. తర్వాత దీనికి యాంటీ ఆక్సిడెంట్ టెస్ట్ కూడా చేయొచ్చు. తర్వాత ముఖ్యంగా చూసేది మేజర్గా నంబరు, కదలిక, సైజు, షేపు. నంబర్ అనేది అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పుడు ప్రపంచంలో ఒకప్పుడు 200 million ml ఉండటం కూడా చాలా కామన్గా ఉండేది. కానీ మనకున్న వాతావరణంలో వచ్చిన మార్పులు, కెమికల్ వరల్డ్, రేడియేషను, టెంపరేచరు, తర్వాత స్ట్రెస్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ స్పర్మ్ కౌంట్ అనేది దాదాపు యావరేజ్ 60 million లోపే పడిపోయిందనమాట. అందుకని ఇప్పుడు మనము 60 million కూడా నార్మల్ అనుకుంటాము, కానీ 40 నుండి 200 million కూడా ఉండొచ్చు. అలాగే మొటిలిటీ అనేది యాక్టివ్లీ మొటైల్, స్లగ్గిష్లీ మొటైల్, అవన్నీ కలిపి ఒక 40% అది ఉండొచ్చు. అలాగే మార్ఫాలజీ అంటే క్రూగర్స్ స్ట్రిక్ట్ క్రైటీరియా అంటాం, దాంట్లో అయితే 4% ఉన్నా పర్వాలేదు. కానీ నార్మల్ ల్యాబ్స్లో ఈ క్రూగర్స్ స్ట్రిక్ట్ క్రైటీరియా చేయరు, మామూలు మైక్రోస్కోప్లో చూసి మాత్రమే చేస్తారు. అందువల్ల దాంట్లో కనీసం 40% నార్మల్ సైజు, షేపు ఉండాలన్నమాట. కొన్ని స్పర్మ్స్ ఉండొచ్చు మిగిలినవి, అంటే డబుల్ హెడ్, లాంగ్ టెయిలు, తర్వాత గ్లోబస్ ఆకారంలో, హెడ్ ఆకారంలో తేడా ఉండటము, ఇలా రకరకాల అబ్నార్మాలిటీస్ యాక్సెప్టబుల్. 60% వరకు, 40% వరకు నార్మల్గా ఉండాలి. తర్వాత స్పర్మ్లో 4 భాగాలు ఉంటాయి, హెడ్, టెయిలు, మిడ్ పీసు, యాక్రోజోమ్ అని. ఈ 4 భాగాలకి ఫర్టిలైజేషన్ కావడానికి 4 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. హెడ్ పైన ఒక క్యాప్ లాగా ఉంటుంది, అది యాక్రోజోమ్ అంటారనమాట. ఈ యాక్రోజోమ్ ఏంటంటే ఎగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగ్ పైన ఉన్న షెల్ని జోనా పెల్యూసిడా అంటాం. ఈ జోనా పెల్యూసిడాని డైజెస్ట్ చేసుకుని స్పర్మ్ లోపల ఎంటర్ కావటానికి ఈ యాక్రోజోమ్ అనేది పనిచేస్తుంది. అది ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది టెస్ట్ ఉంటుంది. తర్వాత న్యూక్లియస్
అది ఎలా పనిచేస్తుందంటే న్యూక్లియర్ డీకండెన్సేషన్ అంటాము, ఆ టెస్ట్ ఉంటుంది. తర్వాత మిడ్ పీస్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది, టెయిల్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది. ఇట్లా ఈ 4 టెయిల్, తర్వాత మిడ్ పీస్ ఎనర్జీ సోర్సు. ఈ మిడ్ పీస్ టైల్ కరెక్ట్గా పనిచేస్తేనే అది స్విమ్ చేయటం, ఫాస్ట్గా స్విమ్ చేయగలుగుతుంది. తర్వాత ఎగ్ని టచ్ చేసినప్పుడు పెనిట్రేట్ చేయడానికి ఒక డ్రిల్లింగ్ ఎఫెక్ట్ లాగా వస్తుందన్నమాట. అయితే హెడ్ లోపల ఉన్న క్రోమోజోమ్స్, ఎగ్ లోపల ఉన్న క్రోమోజోమ్స్, ఈ రెండు కలవటాన్ని న్యూక్లియర్ డీకండెన్సేషన్ అంటారు. ఈ 4 టెస్టులు కనుక చేస్తే స్పర్మ్ ఫిజికల్ అపియరెన్స్ కాక వాటి ఫంక్షన్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళ ఫంక్షన్స్లో కనుక పైకి చూడటానికి నార్మల్గా ఉన్న వాటి ఫంక్షన్స్ కనుక నార్మల్గా లేకపోతే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావటం కష్టం. అటువంటి వాళ్ళకి ఏదైనా IUI అని కానీ IVF అని కానీ టెస్ట్ ఇవి యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఈ కొంతమందికి మాత్రము ఒక్కొక్కసారి DFI అంటాము, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఒకవేళ మార్ఫాలజీలో కనుక ఎక్కువ చేంజెస్ కనుక ఉంటే DFI కూడా చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒకవేళ ఎక్కువ క్రోమోజోమల్ బ్రేక్డౌన్ కనుక ఎక్కువ ఉంటే, DFI కనుక ఎక్కువ ఉంటే వాటికి కూడా ఫర్టిలైజేషన్ రేట్ అనేది తగ్గుతుంది అనమాట. తర్వాత ఒక్కొక్కసారి పస్సెల్స్ కనుక ఉంటే ఆ పస్సెల్స్కి మనము ఈవెన్ సెమెన్ కల్చర్ కూడా చేసి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకొని ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి నార్మల్గా సెమెన్ టెస్ట్కి మనం చేయవలసిన టెస్టులు. తర్వాత మగవాళ్ళకి ఫస్ట్ ప్రిలిమినరీగా చేసే టెస్ట్ అనమాట. ఒక్కొక్కసారి మనకి స్ట్రెస్ ఉంటే కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఇప్పటిదాకా మనము థైరాయిడ్ టెస్ట్ ఓన్లీ ఎక్కువగా ఫీమేల్కి చేస్తూ ఉంటాము, కానీ ఇప్పుడు మేల్లో కూడా మనకి ప్రొలాక్టిన్ లెవెల్, తర్వాత థైరాయిడ్ లెవెల్ చేయాలి. ఎందుకంటే స్ట్రెస్ ఉంటే ప్రొలాక్టిన్ పెరుగుతుంది, ప్రొలాక్టిన్ కనుక పెరిగితే కౌంట్ తగ్గుతుంది, తర్వాత వాళ్ళకి సెక్షువల్ డిజార్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట, ఇంటర్ కోర్స్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. అందుకని ప్రొలాక్టిన్ హార్మోన్ చేయటం, తర్వాత నార్మల్ బ్లడ్ టెస్ట్లన్నీ కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్, ESR ఇటువంటివి, CRP ఇన్ఫెక్షన్స్ని తెలుసుకోవడానికి ఈ టెస్టులు కూడా చేస్తే మనకి ఈవెన్ మైన్యూటెస్ట్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఒకవేళ ఇందులో ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దానికి కారణం ఏంటి అనేదానికి అది ఇంకొక డిఫరెంట్ టాపిక్. కారణం ఏంటి అనేది కనుక్కొని ఆ కారణాన్ని మనం కరెక్ట్ చేయడానికి అవసరమైన మెడిసిన్స్ కానీ, ఒక్కొక్కసారి స్మాల్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, అవి కానీ చేయటము, లేకపోతే కౌన్సిలింగ్ చేయటము, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజ్ చేయటము, ఇటువంటి వాటి వల్ల మనము కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే డైట్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ద్వారా కూడా మనము స్పర్మ్ కౌంట్, స్పర్మ్ పారామీటర్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే డైట్ దగ్గరికి వచ్చేటప్పటికి చక్కగా మంచి న్యూట్రిషియస్ ప్రోటీనస్ డైట్ తీసుకోవటము, తర్వాత నట్స్ తీసుకోవాలి, ఎందుకంటే అందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి స్పర్మ్ ప్రొడక్షన్కి చాలా అవసరం అన్నమాట. అలాగే ఫోలిక్ యాసిడ్, ఇటువంటి హై ప్రోటీన్ డైటు, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవటము, నట్స్ తీసుకోవటము, ఇవంతా కూడా చేయొచ్చు. దాంతోపాటు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ CoQ10 అని ఉంటుంది, అది తీసుకోవటము, తర్వాత వైటమిన్ D, వైటమిన్ C, వైటమిన్ E ఇటువంటివి సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. తర్వాత స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఎవరైనా కూడా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్పెషల్లీ ఇన్ఫర్టిలిటీలో మనం చాలా స్ట్రెస్ చూస్తుంటాము. ఈ స్ట్రెస్ వల్లనే అన్నీ నార్మల్గా, ఎందుకంటే మా దగ్గరికి వచ్చినప్పుడు మేము టెస్ట్లన్నీ చేస్తే అన్నీ నార్మల్గా ఉన్నాయని వస్తుంది, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఎందుకు రాలేదు మేడం, మాకు అన్నీ నార్మల్గా ఉన్నాయి కదా, కారణం ఏంటి అని అడిగితే చెప్పడము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పాల్సి వస్తుంది. కానీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో కూడా నా కంక్లూజన్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ప్లే చేస్తుంది. స్ట్రెస్కి అనేది మనకి బయట టెస్ట్లు ఏమీ లేదు కాబట్టి ఇది మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటున్నాము. కానీ ఈ స్ట్రెస్ గురించి మాత్రము ఎవరికైతే పిల్లలు కలగరో వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి స్ట్రెస్ తగ్గించుకోవడానికి తగిన స్టెప్స్ తీసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ, మనం చేసే ప్రయత్నము తొందరగా ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది.